నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్. తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం అలాగే ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికైపోతుందని అనుకుంటాం. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం ఉంటుంది. సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీస్తాయి అంతే. అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. మరి కన్యా రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు? కన్యా రాశి వారికి ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు భాగ్యస్థానంలోకి గురుడు రావటం అనేది ఉంది. అయినప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళకి అయితే వెంటనే మేలు జరిగే అవకాశం అయితే ఇంకా
టైం పడుతుంది. గురుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే గనక ఆగస్టు నుంచి క్రమంగా కొంత మంచి ఫలితాలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ కన్యా రాశిలో ఇప్పటిదాకా మరి ఏదైనా సరే రాహు కేతు లగ్నంలో కేతు అనేది సప్తమంలో రాహు అనేది మనం చూస్తున్నాం. దానివల్ల ఏదైనా సరే వైవాహికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే కొంతవరకు ఆ ఇబ్బందులు తగ్గించుకోవడం అనేది ఉంది. Right. భార్యాభర్తల మధ్య కొంతవరకు సామరస్య ధోరణి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మరొక విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఏడాది కొంత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళకి కొంతవరకు కొద్దిగా దూర ప్రాంతాల్లో అంటే వాళ్ళు ఉన్న ప్రదేశానికి కొద్దిగా దూరమైన వ్యక్తులతో కానీ లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో కానీ సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు లబ్ధి పొందటం అనేది కూడా ముఖ్యంగా ఈ జూలై తర్వాత నుంచి కొంత ముందుకు రావడం అనేది ఉంటుంది. కానీ ఇదే జూలై ఆగస్టు మధ్య ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో అంటే ఉద్యోగం కానీ స్వయం వృత్తుల్లో ఉన్నారో వాళ్ళైతే మాత్రం కొంతవరకు చికాకులు ఎదుర్కొనడానికి, తర్వాత వీళ్ళకి రావాల్సిన ఏవైతే మరి అక్కడ గౌరవ మర్యాదలు ఏవైతే ఉంటాయో లేదా పదోన్నతులు ఏవైతే ఉంటాయో అవి నోటి దాకా వచ్చి పొందలేని పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించడం అనేది కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈ ఏడాది చెప్పుకోదగిన చాలా చక్కటి మంచి అవకాశాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవకాశాలు అనేవి మరింత మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వారికి అప్పటిదాకా ఎదురవుతున్న చిక్కులు అయితే కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వాళ్ళు ఈ ఏడాది జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఇంట్లో ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టయితే గనక వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా సరే ఒక పట్టణ నయము కాని రోగాలు కానీ ఒక్కోసారి ఆకస్మిక ప్రమాదాలు సంభవించడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. కనుక కన్యా రాశి వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే మరి ఆరోగ్య విషయంలో కొంతవరకు బాధపడుతున్నట్టయితే కనుక వారి విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వీరు వహించాలి. ఇక జనరల్ గా వీరికి వచ్చి ఏదైనా సరే జీర్ణ సంబంధించిన కానీ కడుపు సంబంధించిన కానీ తాత్కాలికంగా కొంతవరకు అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక ఈ కన్యా రాశి వారు వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏడాది ఉన్నంతలో వారికున్న ఈ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పరంగా ఏమైనా సరే మానసిక చికాకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వినాయకుని పూజించడం వల్ల మేలు జరగటం అనేది కనిపిస్తుంది. ఇక అలాగే ఈ వినాయకుడికి ఏదైనా సరే మంగళవారాలు సాధ్యమైనంత వరకు కూడా కొద్దిగా తొక్కుడు లడ్డూలు నివేదన చేయటం వల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాలనిపిస్తే కూడా ఎక్కువ వినాయకుడికి సంబంధించిన గుడికి వెళ్ళటం వల్ల కూడా ఈ కన్యా రాశి వారికి ఎక్కువ లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవేమీ లేని వాళ్ళు ఇంట్లోనే ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనేది శక్తానుసారం మరి స్మరించడం వల్ల కూడా మేలు జరగడం అనేది ఉంటుంది. ఆ రకంగా కన్యా రాశి వాళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే ఈ ఏడాది వీరికి కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం కేవలం వారి ఇళ్లలో ఉండే అనారోగ్య సమస్యలు బంధువుల రీత్యా ఆ రకంగా మాత్రం కొంతవరకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక మనకి ఏదైతే కన్యా రాశి వాళ్ళకి మనం క్రమం తప్పకుండా కనుక వాళ్ళు వినాయకుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటున్నట్టయితే కనుక వారికి ఉన్న సమస్యల నుంచి చాలా వరకు బయటపడడానికి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే మరి ఇన్నాళ్ళు ఏదైతే ఈ కేతు వల్ల అయితేనేమి, సప్తమంలో రాహు వల్ల అయితేనేమి, వివాహ విషయాల్లో లేదా ఇప్పటికే దాంపత్య జీవితంలో ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం వల్ల కానీ, ఇందాక చెప్పినట్టు ఓం గం గణపతి అనేది చదువుకోవడం వల్ల కానీ మీరు ఖచ్చితంగా దాని నుంచి ఉపశమనం పొందడానికి అయితే ఉంటుంది. మరి మీరు చెప్పినటువంటి విధానాలని పాటిస్తూ కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.